హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు 9th క్లాస్ రిమైనింగ్ లెసన్స్ చేస్తున్నాను ఎకనామిక్స్లో. ఆహార భద్రతకు సంబంధించిన లెసన్. ఫస్ట్ క్వశ్చన్, ఆహార భద్రత అనగా ప్రజలందరికీ అన్ని సమయాలలో గల ఆహార లభ్యత పొందే సౌలభ్యత మరియు స్తోమత కలిగించేదే ఆహార భద్రతగా చెప్పవచ్చు. పేదరికం కారణంగా మనం అందరం కూడా ఫుడ్ అనేది ఈక్వల్గా తీసుకోలేకపోతున్నాం. మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం కదా. అట్లాంటి అభద్రత అనేది లేకుండా ప్రజలందరికీ వారి సౌలభ్యత మరియు స్తోమతను బట్టి ఆహారాన్ని అందించటం. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ ఆహార భద్రతకు లోనయ్యేవారు ఎవరు? పేదవారు. నెక్స్ట్, ఆహార భద్రత కింది కోణాలకు కలిగి ఉంది. ఆహార లభ్యత దేశంలోని ఆహార ఉత్పత్తి, ఆహార దిగుమతులు, ప్రభుత్వ ధాన్యాగారాలలో నిల్వ ఉంచిన గత సంవత్సరపు నిల్వలను తెలుపుతుంది. సౌలభ్యత ఆహారం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటాన్ని సూచిస్తుంది. స్తోమత ఒక వ్యక్తి తనకు సరిపడినంత రక్షిత పోషకాహారాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన డబ్బును కలిగి ఉండడాన్ని సూచిస్తుంది. ఎంత సరిపడినంత ఎటువంటి పోషకాలు? రక్షిత పోషకాలు కొనుగోలు చేయగలిగిన అవసరమైన డబ్బుని కలిగి ఉండడాన్ని సూచిస్తుంది. ఆహార భద్రత ఎప్పుడు ఉంటుంది? వ్యక్తులందరికీ తగినంత ఆహారం అందుబాటులో ఉన్నప్పుడు ఆహార భద్రత అనేది ఉంటుంది. వ్యక్తులందరూ వారికి సరిపడేంత ఆమోదయోగ్యమైనప్పుడు, నాణ్యత కలిగిన ఆహారాన్ని కొనుగోలు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆహార భద్రత ఉంటుంది. ఆహారాన్ని పొందడంలో ఎటువంటి ఆటంకం లేనప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార భద్రత ఎందుకు? సమాజంలోని పేదవారు చాలాసార్లు ఆహార భద్రతకు లోను కాకుండా జాతీయ విపత్తులు, వైపరీత్యాలు అనగా భూకంపాలు, కరువులు వచ్చినప్పుడు ఆహార భద్రత అనేది అవసరం. విపత్తు సమయాలలో ఆహార భద్రత ఎలా ప్రభావితం అవుతుంది? విపత్తు వల్ల ఆహార కొరత ఏర్పడుతుంది. అంతే కదా, వరదలు కానీ కరువు కానీ వచ్చినప్పుడు ఆహారం సరిగా అందుబాటులో ఉండదు. అప్పుడు కొరత అనేది ఏర్పడుతుంది. విపత్తు వల్ల ఆహార కొరత ఏర్పడి కొరతగా ఉన్నప్పుడు ధరలు అనేవి విపరీతంగా పెరుగుతాయి. అధిక ధరల వలన కొంతమంది కొనలేరు. అలాంటి సమయాలలో తీవ్రమైన ఆకలి స్థితి ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అమర్త్య సేన్ ఆహార భద్రతను ఎలా నిర్వచించారు? అమర్త్య సేన్ గారు ఆహార భద్రత అనేది హక్కుగా నిర్వచించారు. కరువు యొక్క లక్షణాలు ఏవి? ఆహార కొరత వల్ల అధిక ధరలను కొనుగోలు చేయలేకపోవడం, ఆకలి వల్ల శారీరక రోగనిరోధక శక్తి తగ్గుతుంది, అంటువ్యాధులు ప్రబలి మరణాలు పెరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎప్పుడు ఎక్కడ కరువు సంభవించింది? 1943లో పశ్చిమ బెంగాల్లో కరువు అనేది ఏర్పడింది. కరువు వల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యే వారు ఎవరు? బియ్యం ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల వ్యవసాయ కూలీలు, అంటే భూమి లేని కూలీలు అన్నమాట, కుటుంబాలు, మత్స్యకారులు, రవాణా కార్మికులు, పట్టణాలలో అయితే సాధారణ కార్మికులు. కోవిడ్-19 వల్ల కలిగిన నష్టాలు ఏవి? ప్రజలు వస్తువులపై, వారి కదలికపై ఆంక్షలు విధించడం వలన ఆర్థిక కార్యకలాపాలు ప్రభావితం చేసింది. అప్పుడు మనకి హోమ్ క్వారంటైనే ఉన్నాం కదా, అందరం ఎక్కడికి వెళ్లకుండా ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోయింది. మానవుల యొక్క రవాణా కూడా ఆగిపోయింది కదా, ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అప్పుడు ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావితం చూపించింది. ఆహార భద్రత లేని వారు ఎవరు? తక్కువ లేదా అసలు భూమి లేని వారు, సాంప్రదాయ చేతి వృత్తుల వారు, స్వయం ఉపాధి కార్మికులు, అనాథలు, శ్రామికులు.
నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే 1998-99 ప్రకారం ఇటువంటి మహిళలు పిల్లల సంఖ్య ఎంత? ఆహార భద్రతకు గురైన వారు ఎంత? 11 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార భద్రత కలిగిన అత్యధిక రాష్ట్రాలు ఏవి? ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఆహార భద్రతను సూచించే అంశాలు ఏవి? ఆకలి. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘకాలిక ఆకలి అంటే నాణ్యతాపరంగా చాలా రోజుల పాటు సరిపడినంత ఆహారాన్ని తీసుకోలేకపోవటం దీర్ఘకాలిక ఆకలి అని అంటారు. నెక్స్ట్, దీర్ఘకాలిక ఆకలి దేనిపై ఆధారపడి ఉంటుంది? ఒక వ్యక్తి యొక్క తక్కువ సంపాదన, ఆహారం కొనలేకపోవటం, అధిక ధరల వలన, ఒక వ్యక్తికి ఏడాది పొడవునా పని దొరకకపోవటం. పని దొరకకపోతే చేతిలో డబ్బులు ఉండవు, వారు ఆహారాన్ని కొనుగోలు చేయలేరు. ఈ బిట్స్ వచ్చేసి నేను నార్మల్గా మ్యాచింగ్ టైప్లో లాగా పెట్టాను. గ్రామీణ ప్రాంతాల్లో ఆకలితో ఉన్న వారు ఎంతమంది? 2000 సర్వే ప్రకారం 2.6 మెంబర్స్. దీర్ఘకాలిక ఆకలిగా ఉన్నవారు 3.3. పట్టణాలలో ఆకలిగా ఉన్నవారు 0.6. దీర్ఘకాలిక ఆకలి పట్టణాలలో ఉన్నవారు 0.3. గోధుమ విప్లవం గురించి. గోధుమ విప్లవం 1968లో మొదలైంది. ఇది హరిత విప్లవం ద్వారా గోధుమలో అధిక పురోగతి పెరిగిందని ఇందిరాగాంధీ గారు ధృవీకరించారు. ఈ గోధుమ విప్లవం దేనివల్ల ఏర్పడిందంటే హరిత విప్లవం చేశారు కదా, దాంట్లో అధిక దిగుబడి వంగడాలు ఉపయోగించి ఆధునిక పద్ధతుల ద్వారా గోధుమను ఎక్కువగా పండించారు. దాన్నే గోధుమ విప్లవం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార ధాన్యాల పెరుగుదలలో సమానత ఉందా లేదా? లేదు, అసమానతే ఉంది. ఎందుకంటే ఆ హరిత విప్లవం టైంలో వరి, గోధుమ ఇట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేశారు, మిగతావి చేయలేదన్నమాట. మధ్యప్రదేశ్, మళ్ళీ యూపీ, ఉత్తరప్రదేశ్లో అత్యధిక వృద్ధి ఉంది. మిగిలిన ప్రాంతాలలో అభివృద్ధి అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్, 1970లో హరిత విప్లవం ద్వారా కరువును నివారించారు. అది ఎంతంటే 30 ఏళ్లలో ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించింది హరిత విప్లవం ద్వారా. ఆహార ధాన్యాల లభ్యత 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బఫర్ నిల్వలు, 2 ప్రజా పంపిణీ వ్యవస్థ. ఆహార ధాన్యాల లభ్యత అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బఫర్ నిల్వలు, రెండవది ప్రజా పంపిణీ వ్యవస్థ. బఫర్ నిల్వలు అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేకరించిన గోధుమలు మరియు బియ్యం వంటి ఆహార ధాన్యాల నిల్వలను బఫర్ నిల్వలు అని అంటారు. అంటే వ్యవసాయదారులు ఏం చేస్తారంటే వారి వినియోగించుకోవటానికి పోగా మిగిలినవి మనం మార్కెట్లో తీసుకొస్తారు. అట్లాంటి వాటిని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు సేకరించి నిల్వ చేస్తారు. దాన్ని బఫర్ నిల్వలు అని అంటారు. కనీస మద్దతు ధర, రైతులు పండించిన పంటలకు ముందుగా ప్రకటించిన ధరను కనీస మద్దతు ధర అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బఫర్ స్టాక్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. అది ఎట్లా అంటే కొరత ప్రాంతాలలో సమాజంలోని పేద వర్గాలకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు పంపిణీ చేయడానికి ఇది ఏర్పరుస్తుంది. బఫర్ స్టాక్ని ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుందంటే కొరత ప్రాంతాలలో వారికి ఆహార ధాన్యాలను పంపిణీ చేయడానికి, సమాజంలోని పేద వర్గాలకు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు పంపిణీ చేయడానికి ఈ బఫర్ స్టాక్లు నిర్వహిస్తుంది. నెక్స్ట్, జారీ ధర, అసలు ధర కంటే తక్కువ ధరకు పంపిణీ చేయడాన్ని జారీ ధర అంటారు. ఇప్పుడు మనకి రేషన్ షాప్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు బయట కేజీ బియ్యం ధర ఉంటే మనకి రేషన్ షాప్లో 2 రూపాయలకే బియ్యం ఇస్తున్నారు. అప్పుడు మనం ఎంత చెల్లిస్తున్నాం? 1 కేజీ బియ్యానికి రేషన్ షాప్ దగ్గర 2 రూపాయలు చెల్లిస్తున్నాం. మిగతాది గవర్నమెంట్ భరిస్తుంది అన్నమాట. దాన్ని జారీ ధర అంటారు.
నెక్స్ట్ క్వశ్చన్, ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఏంటి? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించిన ధాన్యాన్ని సమాజంలోని పేద వర్గాలకు ప్రభుత్వ నియంత్రిత రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయటం. రేషన్ షాప్ యొక్క మరో పేరు ఏంటి? చౌక ధరల దుకాణం. ఇక్కడ ఏమేమి ఇస్తారంటే ఆహార ధాన్యాలు, చక్కెర, కందిపప్పు ఇస్తారు. ఇవి అందరికీ ఇస్తారా? లేదు. ఎందుకంటే ఎవరైతే నిరుపేదలను గుర్తించబడతారో వారికి మాత్రమే రేషన్ షాపుల ద్వారా మనకి ఇవి ఇస్తారు. మనకి ఇప్పుడు అందుబాటులో 3 రకాల కార్డులు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అంత్యోదయ కార్డులు. ఇవి ఎవరికి ఇస్తారంటే నిరుపేద కుటుంబాలకు అంత్యోదయ కార్డులు అనేది ఇస్తారు. 2, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి, బిలో పావర్టీ లైన్ వారికి కార్డులు ఇస్తారు. 3వది మిగిలిన వారికి, అంటే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వారికి అన్నపూర్ణ పథకం కింద కార్డులు అనేవి ఇస్తారు. ఎప్పుడు ఆహార ధాన్యాల పరిమితి లేదా కోత విధించబడింది? 1940లో వెస్ట్ బెంగాల్లో కరువు ప్రాంతాలు ఏర్పడినప్పుడు ఆహార ధాన్యాలపై పరిమితి అనేది విధించారు. ఫుడ్ ఇంటర్వెన్షన్స్ ఎన్ని రకాలు? 1 ప్రజా పంపిణీ వ్యవస్థ, 2 సమీకృత శిశు అభివృద్ధి సేవలు, ఇది 1975లో ప్రారంభమైంది. 3 పనికి ఆహార పథకం, 1997లో ప్రారంభమైంది. మధ్యాహ్న భోజన పథకం, ఈ అన్నా క్యాంటీన్లు, ఇది నేను కొత్తగా యాడ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అన్నా క్యాంటీన్ల ద్వారా ఎక్కడైతే కార్మికులు, సాధారణ కార్మికులు ఉంటారో వారికి ఆహారాలు అందట్లేదు, వాళ్ళు సరైన పోషకాలు లేవనే ఉద్దేశంతో తక్కువ రేటుకి వారికి అన్నాన్ని అందిస్తుంది. ఈ పాయింట్ మరి దీంట్లో చేర్చొచ్చా లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013లో చేశారు. దీనికి ఏంటంటే సరైన ధరలకు పోషకాహార భద్రత కలిగిన జీవితాన్ని ప్రజలకు అందిస్తుంది. ఈ జాతీయ ఆహార భద్రతా చట్టం అనేది సరైన ధరలకు పోషకాహార భద్రత కలిగిన జీవితాన్ని ప్రజలకు అందిస్తుంది. గ్రామీణ జనాభాలో ఈ చట్టం కింద ఎంతమంది బెనిఫిట్ అయ్యారంటే 75%, పట్టణాలలో 50% అర్హులుగా ఉన్నారు. నెక్స్ట్, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఇది 1992లో 1700 బ్లాకుల్లో ప్రారంభమైంది ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది. తర్వాత అన్ని ప్రాంతాల్లోని పేదలే లక్ష్యంగా 1997 నుండి నూతనంగా ప్రవేశపెట్టారు. తర్వాత 2000 సంవత్సరంలో ప్రత్యేక సమూహాల లక్ష్యంగా అంత్యోదయ అన్న యోజన పథకం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నిరుపేద సీనియర్ సిటిజన్స్కి అన్నపూర్ణ పథకం ద్వారా ఆహార ధాన్యాలు అనేది అందిస్తుంది తక్కువ రేటుకి. అంత్యోదయ అన్న యోజన 2000 సంవత్సరంలో ఇది ప్రారంభమైంది. 1 కోటి మంది పేదవారికి లబ్ధి చేకూర్చాలని దీని యొక్క ముఖ్య లక్ష్యం. అర్హులైన కుటుంబానికి 25 కిలోల ఆహార ధాన్యాలు పంపిణీ. 2004లో 2 కోట్ల మంది లబ్ధి పొందారు దీని ద్వారా, అంత్యోదయ అన్న యోజన ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2014లో బియ్యం, గోధుమల నిల్వలకు 65.3 మిలియన్ టన్నులు నిల్వ ఉంచింది. పెరుగుతున్న కనీస మద్దతు ధరలు ఆహార ధాన్యాల సేకరణకు ప్రభుత్వానికి అయ్యే నిర్వహణ వ్యయాన్ని పెంచాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార భద్రతలో సహకార సంఘాల పాత్ర. ఈ ఆహార భద్రతలో సహకార సంఘాలు ఉన్నాయి, వాటి యొక్క పాత్ర ఏంటంటే సహకార సంఘాలు తక్కువ ధరకు విక్రయించుకునేందుకు దుకాణాలు ఏర్పాటు చేశాయి. ఢిల్లీలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మదర్ డైరీ పాలు విక్రయిస్తున్నాయి. ఎగ్జాంపుల్స్ ఇవి. అమూల్ సహకార సంస్థ శ్వేత విప్లవానికే నాంది పలికింది. అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్ ఇవి ఏం చేస్తాయంటే ధాన్యం నిల్వలకు బ్యాంకులను ఏర్పాటు చేసింది. అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్ అనేది ధాన్యానికి బ్యాంకులను ఏర్పాటు చేసింది. ఇవి మ్యాచింగ్ టైప్ ఇచ్చాను.
పునరుద్ధరింపబడిన ప్రజా పంపిణీ వ్యవస్థ 1992లో వెనుకబడిన విభాగాలకు మాత్రమే ఆహార ధాన్యాలను పంపిణీ చేసేది. నెక్స్ట్, లక్ష్యాత్మక ప్రజా పంపిణీ వ్యవస్థ 1997లో ప్రారంభమై 2000లో అమలయ్యింది. పేదలు కాని వారికి ఈ ఆహార ధాన్యాలు అనేది ఉత్పత్తి చేశారు. అంత్యోదయ అన్న యోజన, ఇది 2002లో ప్రారంభమైంది నిరుపేదలకు సంబంధించి. అన్నపూర్ణ పథకం, ఇది 2000లో మొదలుపెట్టారు. ఇది ఎవరికంటే నిరుపేద సీనియర్ సిటిజన్స్కి. నెక్స్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013, ప్రాధాన్యత కలిగిన గృహాలకు మాత్రమే ఇది ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి పాలిటిక్స్ ప్రజాస్వామ్యం లెసన్. ప్రజాస్వామ్య అధ్యయనం యొక్క అవసరత ఏమిటి? అసలు మనకి ప్రజాస్వామ్యం దేనికి అవసరం? ప్రజాస్వామ్యం ప్రభుత్వం యొక్క కనీస లక్షణాలను అర్థం చేసుకోవడం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అబ్రహాం లింకన్ గారి నిర్వచనం ఏంటి? ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్యం ఆంగ్ల పదమైన డెమోక్రసీని ఏ పదం నుండి ఉద్భవించింది? ఈ డెమోక్రసీ అనే పదము డెమోక్రేషియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. ఏ పదం? డెమోక్రేషియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. డెమోస్ అంటే ప్రజలు, క్రేషియా అంటే పాలన. మొత్తం అర్థం డెమోక్రసీ అంటే ప్రజల చేత పాలన. మరో అర్థంలో ప్రజాస్వామ్యం ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఆ విధంగా ప్రజాస్వామ్యం అనేది పాలకులు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వ రూపం. అయితే ఇవి ఒక్కొక్క దేశంలో ఏ పరిపాలన వ్యవస్థ అనే ఉన్నది అని రాశాను ఇక్కడ. చిలీ, మయన్మార్, అక్కడ పరోక్ష ప్రభుత్వం ఉంది. సౌదీ అరేబియాలో రాచరిక పాలన మనం చూస్తూనే ఉంటాం కదా. ఇండియా, ఇక్కడ మన ఇండియాలో ప్రజలు ఎన్నికల ద్వారా నాయకులను ఎన్నుకుంటారు. పాకిస్తాన్, అక్కడ ఎలా ఉంటుందంటే నియంత్రిత పాలన, సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారే ప్లస్ మళ్ళీ ఎన్నికలు, ఈ రెండు కూడా ఉంటాయి. 1999లో పర్వేజ్ ముషారఫ్ సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. 2002లో ఆగస్టులో పాకిస్తాన్ రాజ్యాంగం లీగల్ ఫ్రేమ్వర్క్ ఆర్డర్ను జారీ చేశారు. తర్వాత ఎన్నికలు జరిగిన అంతిమ అధికారం సైనిక అధికారాలు కలిగిన జనరల్ ముషారఫ్కే ఉంటుంది. ఫైనల్ డెసిషన్ ఎవరు తీసుకుంటారంటే సైనిక అధికారాలు కలిగిన జనరలే తీసుకుంటారు. మనలాగా ఎలక్టెడ్ అయిన పర్సన్స్ తీసుకోరు. ప్రజాస్వామ్యం యొక్క లక్షణాలు ఏంటి? ప్రజాస్వామ్యంలో తుది నిర్ణయం తీసుకునే అధికారం ప్రజలచే ఎన్నుకోబడిన వారికే ఉండాలి. నెక్స్ట్, సెకండ్ లక్షణం, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు కూడా ఓడిపోవడానికి అవకాశం ఉండేలా జరిగే స్వేచ్ఛ, నిష్పక్షపాతమైన ఎన్నికలే ప్రజాస్వామ్యకి పునాది. వాళ్ళు ఎవరైనా మంచి చేయకపోతే ఓడించే అధికారం కూడా మనకే ఉంటుంది. ప్రతి వయోజనికి ఓటు హక్కు ఉంటుంది. ఆ ఓటు విలువ ఒక్కటే ఉంటుంది. నాకు ఓటు హక్కు ఉంది కదా అని 100 రకాలుగా వేయడానికి ఉండదు. రాజ్యాంగం చట్ట ప్రకారం పౌర హక్కులు నిర్దేశించిన పరిమితుల్లోనే ప్రజాస్వామ్య ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. ప్రజలచే నియమించబడిన పాలకులు ఎన్నుకోబడిన ప్రభుత్వ రూపమే ఈ ప్రజాస్వామ్యం. నెక్స్ట్, దేశాలు, అక్కడున్న పరిపాలనా వ్యవస్థ. చైనాలో పార్లమెంటును ఎన్నుకుంటారు. ఇక్కడ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆమోదం తప్పనిసరి. కమ్యూనిస్టు పార్టీ ద్వారానే ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎన్నికలు జరిగినా కానీ ఎవరి పార్టీ మద్దతు ఉండాలి? కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఉండాలి. మెక్సికో 1930లో స్వాతంత్రం పొందినప్పటి నుండి అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. మెక్సికోలో అధ్యక్ష ఎన్నికలు. దుబాయ్ 2015 వరకు సౌదీలో మహిళలకు ఓటు హక్కు లేదు. దాని తర్వాత మహిళలకు ఓటు హక్కు అనేది ఇచ్చారు. ఈ దుబాయ్లో రాచరిక పాలన, అంటే రాజు అక్కడ పరిపాలన చేస్తాడు. జింబాబ్వే, అక్కడ అధ్యక్షుడు పరిపాలన చేస్తాడు. ఇరాక్ సద్దాం హుసేన్, అక్కడ నియంత్రిత పాలన.
రాబర్ట్ ముగాడే 2017 నుండి పదవిలో లేరు. అయితే ఇప్పుడు మనకి అమెరికాలో ఎటువంటి ప్రజాస్వామ్య పాలనకు ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్రజాస్వామ్యానికి వ్యతిరేక వాదనలు ఏవి? ఈ ప్రజాస్వామ్యం వలన అస్థిరతకు దారితీస్తుంది అని కొంతమంది భావన. అంటే స్థిరత్వం అనేది ఉండదు కదా, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొత్త పర్సన్స్ వస్తుంటారు, పోతుంటారు, పరిపాలన అనేది కూడా అస్తవ్యస్తంగా ఉంటుందని వీరి అభిప్రాయం. నెక్స్ట్, నైతికతకు ఆస్కారం ఉండదు. ఇప్పుడు మనం చూస్తున్నాము రోజు ఎలక్షన్స్లలో పాత గవర్నమెంట్ ఇన్ని అప్పులు చేసింది, కొత్త గవర్నమెంట్ ఇట్లా చేస్తుందని అనుకుంటున్నాం కదా. అసలు నిజంగా అసలు అప్పులు ఎంత జరిగినాయి, వాళ్ళు ఎంత ఉపయోగపెట్టారు మనము అడగలేము, వాళ్ళు అంత ధైర్యంగా బయటకు రాలేవు. నెక్స్ట్, ఆలస్యంతో కూడుకున్న విధానం. నెక్స్ట్, చెడు నిర్ణయాలకు దారితీస్తుంది. నెక్స్ట్, అవినీతి జరుగుతుంది. నెక్స్ట్, పేదరికాన్ని అంతం చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే మెరుగైన ప్రభుత్వం, ఎందుకంటే ఇది మరింత జవాబుదారీ గల ప్రభుత్వం అని అర్థం. ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలి. ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ప్రజాస్వామ్య నిర్ణయాలు గుణాత్మకతను మెరుగుపరుస్తుంది. ప్రజాస్వామ్యం అంటే ఒక పరిపాలకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం ఎలా ఉండాలంటే గుణాత్మకంగా ఉండాలి. విభేదాలు, సంఘర్షణలు ఎదుర్కోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ప్రజాస్వామ్యం పౌరుల గౌరవాన్ని పెంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, ప్రభుత్వం యొక్క ఆదర్శ ప్రమాణాలు ఏవి? అసలు ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని ఆదర్శాలు ఉన్నాయి. ఆ ఆదర్శాలు ఏంటివంటే, ఏ ఒక్కరూ కూడా ఆకలితో పస్తులు ఉండకూడదు. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా పస్తులతో ఉండకూడదు. ప్రతి వ్యక్తికి నిర్ణయాలు తీసుకోవడంలో సమాన పాత్ర ఉంటుంది. అందరికీ ప్రాథమిక విద్య, వనరులు, సమాన అందుబాటు, అత్యంత నిబద్ధత అవసరం.